అందులో ఫస్ట్ పెళ్ళయింది నాకే. ఎగ్జాక్ట్లీ. అది అంటే ఒకటే మనం ఏదైనా బిజినెస్ పెడితే మనమే తినేసి అది దుంపనాశనం అయిపోవడం అంటారు చూసావా, అలా మనమే స్టార్ట్ చేసాం అనమాట. మొదటి ప్రేమ అదే మనిషితో పెళ్ళి. ఫీల్స్ వద్దంటావా? అంటే హౌ ఇట్ ఫీల్స్ ఇన్ జనరల్ ఇప్పుడు అలా రేర్ కదా. ఓ చాలా కాంట్రవర్షియల్ టాపిక్ అడుగుతున్నావు, వైరల్ అయిపోతాం. మీరు కాంట్రవర్షియల్ అన్నారంటే వద్దులేండి. చెప్పండి సుమా గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు మూవీలో చూశాను, క్యారెక్టర్ చాలా ఎక్కువ చేయలేదా? చాలా బాగా చేసావు. ఆ గ్యాప్ ఇచ్చాను కదా మధ్యలో, అది ఆ గ్యాప్లు కొంచెం కష్టంగా ఉంటాయి, చాలా అంటే అర్థం కాలేదు. అంటే పాప మా అబ్బాయికి సంబంధం ఏమైనా దొరికిందా, కుదిరిందా? ఒకటి అడక్కు, 3వ తారీఖు చూసుకోండి. ఓకే, దగ్గర దగ్గర ఒక 50 సంబంధాలైనా చూసారా అని? దూరంగా కూడా చూసాం. దూరం సంబంధాలు కూడా సెట్ అవ్వలేదా? దూరము దగ్గర మధ్యస్థంగా కూడా అవ్వట్లేదు. మీరు సినిమాలో చాలా పెళ్లి సంబంధాలు కుదిర్చారు కాబట్టి అక్కడ చూడండి, ఆ 3వ రోలో కూర్చున్నటువంటి టోపీ పెట్టుకున్నటువంటి వైట్ టోపీ అబ్బాయి, టోపీ పెట్టుకున్నటువంటి వైట్ టోపీ అబ్బాయి, వైట్ టోపీ అబ్బాయి ఉన్నాడు. దాని మీద ఒక పూమా సింబల్ కూడా ఉంది. అతనికి సంబంధం, పెళ్లి సంబంధం. ఏంటి బాబు సమస్య ఏంటి నాన్న, ఎందుకు అవట్లే పెళ్ళి? సుమా గారు, అంటే ప్రాబ్లం ఏంటంటే ఈ మధ్యకాలంలో అమ్మాయిల డిమాండ్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి విపరీతంగా. డోంట్ గెట్ దేర్. అందుకని నేను అలాంటి సింపుల్ లైఫ్స్ కోరుకునేటువంటి అమ్మాయిల్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం మానేశారు. చాలా ఆనందంగా ఫీల్ అయ్యా అమ్మాయి పుట్టినందుకు నేను. ఎందుకంటే మనకు అలాంటి టెన్షన్స్ లేవు. బికాజ్ నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా రూలింగ్ గర్ల్ పవర్ లాగా అనిపిస్తోంది ఆల్రెడీ. అండ్ మెల్లమెల్లగా కథలు కూడా, తీసే కథలు, చేసే కథలు కూడా అలాగే ఉన్నాయి. ఆ మార్పే మాకు కావాలి. ఎగ్జాక్ట్, ఆ మార్పే మాకు కావాలి. వేరేవన్నీ మీరు చెప్పుకోండి. వేరే ఆల్రెడీ చాలా వరకు అన్నీ చెప్పారు. ఇంకా చెప్పాలి అని అంటే, మొదటి నుంచి చెప్పాలి అని అంటే టైం మధ్యలో చెప్పు. తెలుసు, వెనక నుంచి అంటుంటారు కదా, అందుకని అక్కడి నుంచి ఓకే. ఎనీవేస్, నేనైతే మాత్రం ఈ సినిమా కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. మొదలైనప్పుడు మంచి కథగా, మంచి క్యారెక్టర్గా మొదలైనా కూడా తర్వాత అది ఇంతింతై వటుడింతై అన్నట్టు మెల్లగా ఎదిగింది. కొంచెం ఆ సాంగ్ యాడ్ అవ్వడం, ఆ సాంగ్లో నేను ఎంజాయ్ చేశాను చాలా. ఎప్పుడు వస్తుంది అని చాలా ఎదురు చూశాను. అండ్ కమింగ్ టు నరేష్ గారు, వర్కింగ్ విత్ యూ ఇస్ నిజంగానే ఇట్స్ అ బ్లిస్ సార్. మీరు సెట్లో ఉంటే ఒక హ్యాపీ వైబ్ ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఒక వైబ్ వస్తుంది ఫస్ట్ థింగ్. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఏదో షూటింగ్, ఇది అందరూ చెప్తారు షూటింగ్కి వెళ్ళినట్టు కాదు, ఫ్యామిలీ ఫంక్షన్లో ఉన్నింది అని. నాకైతే అలాగే ఉన్నింది. కామెడీ ఫస్ట్ థింగ్, అది నాకు చాలా ఇష్టమైన, నా బలం, నాకు ఇష్టం చేయడం. సో ఇందులో కూడా మళ్ళీ మంచి కామెడీ, ఆర్గానిక్ కామెడీ, నీట్ కామెడీ. ఈ సమ్మర్లో ఫ్యామిలీస్ అందరూ కలిసి, పిల్లలతో పాటు కలిసి చూసుకుని చేసే ఒక మంచి సినిమా 3వ తారీఖు మీ ముందుకు వస్తుంది. తప్పకుండా చూసి మా అందరినీ కోరుకుంటూ, ఈ షూటింగ్ సెట్లో నేను చాలామందిని మీట్ అయ్యాను. ఒక్కొక్కరి పేరు చెప్పుకుంటూ పోతే లేట్ అవుతుంది కాబట్టి, కమింగ్ టు ఫరియా, యు ఆర్ వండర్ఫుల్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాజ్ అన్ యాక్ట్రెస్, వెరీ 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 టాలెంటెడ్ అండ్ లాంగ్ వే టు గో. గుడ్ లక్ టు యూ. అండ్ చాలామంది మంచి కమెడియన్స్, అంటే బాగా కామెడీ చేసేవాళ్ళు చాలా వరకు ఇందులో ఉన్నారు. మీ ట్రైలర్స్ చూశారు, టీజర్ చూశారు. నా పని అయితే తెల్లారితే పొద్దున్నే వ్యూస్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడ దాకా వెళ్ళింది, రీచ్ ఎంత వెళ్ళింది, ఇదే. అంటే ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ సో మచ్. అండ్ విషింగ్ రాజీవ్ గారు వెరీ గుడ్ లక్. మీరు ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేయాలని, అవన్నీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, ఈ స్టేజ్ మీద మీరు కనిపించారు కాబట్టి సూర్య గారు, ఐ వాంట్ టు టాక్ అబౌట్ యూ. ఎందుకంటే ప్రతిసారి జస్ట్ షార్ట్ చేసిన ఫీలింగ్ కాకుండా మీతో ఇమోషన్లో ఇన్వాల్వ్ అయ్యి, అసలు యాక్టర్స్ ఏ టైమింగ్లో కట్ చేస్తే బాగుంటుంది, ఎవ్రీథింగ్. అంటే యూ సింక్ విత్ యాక్టర్స్, అది చాలా రేర్గా జరుగుతుంది. నాకైతే చాలా బాగా అనిపించింది మీతో వర్క్ చేయడం. అండ్ రాజాది రాజా సాంగ్లో నన్ను చాలా అందంగా చూపించారు. థ్యాంక్ యూ. ఓకే. అండ్ వన్స్ అగైన్ 3వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా వెళ్ళి చూడండి, మీ అందరికీ కంపల్సరీ నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సుమా గారు. థ్యాంక్ యూ హరి. వెళ్ళే ముందు ఆ ఒక్కటి అడక్కు అని నీకు అనిపించేటువంటి ఆ క్వశ్చన్ ఏంటి? లిస్ట్ చాలా ఉంది. పర్లేదు, ఒకటి చెప్పు. అసలు అమ్మాయిలకు ఉంటాయి కదా ఏజ్, ఆర్ ఎంతమంది పిల్లలు, ఏంటి వెళ్ళిపోతున్నారు, ఏజ్ అన్నావుగా, అందుకే మాట్లాడుకుందాం. ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా. ఓకే. ఇలాంటివి బేసిక్గా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు,
కొన్ని ఉంటాయి అలాంటివి ఒక్కటి అడగండి అన్న ఫీలింగ్లోకి వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నట్టయితే ఏం చేస్తున్నారని, చేయకపోతే అదేంటండి మీకేం వర్క్ లేదా? ఏదైనా మన మనోభావాలు దెబ్బతీయకుండా పక్కన వాళ్ళు మాట్లాడితేనే మనకు హ్యాపీ కదా. అప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతినేలా చేయాలి. అదే చేస్తున్నాం బేసిక్గా, ఇంకా ప్రస్తుతానికి అదే చేస్తున్నాం. అండ్ మల్లి గారు, సూపర్ మల్లి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మల్లి గారు, గుడ్ లక్ టు యూ. సినిమా మీకు పెద్ద సక్సెస్ తీసుకురావాలని కోరుకుంటున్నాము. అండ్ ఐ థింక్ ఐ డెంట్ ఫర్గెట్ ఎనీబడి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా ఉంటే నాకు వాట్సాప్ చేసేసి, మీరు నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సక్సెస్ మీట్లో చెప్తారా? ఇన్స్టాలో పోస్ట్ చేస్తా. లేదు, ఈ మధ్య మీరు ఇన్స్టాలోనే ఎక్కువ ఉంటున్నారు వాట్సాప్లో కన్నా. నేను చూస్తూ అంట ఎలా వాట్ ఈస్ ద మూమెంట్. మొన్న అసలు ఏ ఫంక్షన్ వచ్చినా, ఏ ఈవెంట్ వచ్చినా, ఏ స్పెషల్ డే వచ్చినా సుమా గారి రీల్ కంపల్సరీ. మీరు రాజీవ్ గారు మొన్న ఒకటి చేశారే, అదే చాలా చేసాం. ఆ బట్టలు ఇసిరేస్తూ ఇట్స్ హిలేరియస్. సుమా గారు ఇన్స్టాగ్రామ్లో కూడా థ్యాంక్ యూ, ఎవ్రీవేర్ ఎనీవేర్. గుడ్ లక్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డెఫినెట్లీ, ఐ ఆల్రెడీ డిడ్. అది కాదు నేను చెప్పింది, అమ్మాయి అంతకుముందు చేసిన సినిమా పేరు అంటున్నా. Oh, not like, share and subscribe. That I see. Thank you so much everybody. Enjoyed a lot. Thank you so much. హరితేజ మైక్ ఇచ్చేసిల్లు మా యాంకరింగ్ చేసేద్దామనే. ఆగండి, వీడియో అయిపోయిందని అప్పుడే వెళ్ళిపోకండి. మీలాంటి ఎంటర్టైన్మెంట్ లవర్స్ కోసం ఒక మంచి ఆఫర్ తీసుకొని వచ్చేసాను. విత్ దిస్ ఆఫర్ బుక్ మై షోలో ఒక టికెట్ కొంటే ఇంకొక టికెట్ కంప్లీట్లీ ఫ్రీ. పీవీఆర్లో ఫుడ్ అండ్ బెవరేజెస్ మీద 100 రూపీస్ ఆఫ్. ఇవే కాదు, ఇంకా చాలా బ్రాండ్స్ మీద డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఇది ఎలా అవైల్ చేసుకోవాలనుకుంటున్నారా? విత్ దిస్ ఇండస్ ఇన్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. అంటే జాయినింగ్ ఆర్ యాన్యువల్ ఫీ లాంటివి ఏమీ ఉండవు. ఇంకెందుకు లేట్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి అప్లై చేసుకోండి.